పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి జనసేన బీజేపీ నాయకులతో సహా మేము హాజరవడం జరిగింది. 9,225 పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు ఈ మండలంలో. ఇప్పటికే 8,424 పెన్షన్లు పంపిణీ చేయడం 12 గంటలకే జరిగింది. అంటే దాదాపు 95% పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఉంటే వారి ముఖంలో ఆనందంతో పాటు కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. నేను మేడికొండూరు కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడు అదేవిధంగా పెరంగపురం మండలం పెరంగపురం గ్రామాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. చాలా హృదయ విదారకంగా చాలామంది పరిస్థితి ఉంది. ప్రభుత్వం తదనుగుణంగా పెన్షన్లు పెంచింది. వితంతువులకి ఓల్డ్ ఏజ్ పెన్షను, వృద్ధులకి వితంతువులకి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000, 15,000 కూడా పూర్తిగా మంచం మీదే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా పెన్షన్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తూ ముఖ్యమంత్రి గారు ఈ రోజున పాత గుంటూరు జిల్లా లేదా పల్నాడు జిల్లాలో ఈ రోజున పంపిణీకి హాజరవుతున్నారు. ప్రతి నెల ఆయన ఏదో ఒక జిల్లాకి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల కోసం మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ మరి కొత్తగా ఏమేం చేయాలి అనే అంశాల మీద కూడా దృష్టి సారించారు. ఇచ్చిన హామీల్లో 3 సిలిండర్లు ఉచితం పథకం ఉంది. అది దీపావళి పండుగ నెరవేర్చడం జరిగింది. పెన్షన్ మొట్టమొదటి నుంచి ఇవ్వడం జరుగుతాం. మొదటి నెలలో అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఇప్పుడు 4,000 దాకా వివిధ పెన్షన్లకి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి పెన్షన్లు పెంచారు. అంతేకాకుండా మరి ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. త్వరలో ఆ మంచి నిర్ణయం కూడా వస్తుందని భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలన్నింటినీ సరిచేయటానికి చాలా సమయం పట్టేటండి. అంతేకాదు ఇటీవల యాక్చువల్గా ఈ ఇళ్ళు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సెంటు పట్టాల పేరు మీద పట్టాలు అయితే ఇచ్చారు, ఊరికి దూరంగా ఇచ్చారు. కానీ చాలా అందులో సౌకర్యాలు లేనుంది. కొత్తగా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎక్కువగా సహాయం చేస్తూ ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం చేశారు. కావున ఆ నిర్ణయం కూడా త్వరలోనే వస్తుంది. ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ